ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ పనున్నా సరే పైన సిద్ధుబాబు ఉన్నాడు, వెళ్ళి చెప్పు. అలాగే అమ్మా. నాన్నా, పార్టీ ఆఫీసులో అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను నాన్నా. నువ్వా? పోనీలే బసవా, ఇంట్లో సరుకులు, పని మనుషుల జీతాలు, కుక్కలకి బిస్కెట్లు, ఈ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు కదా. అక్కడికెళ్ళి కార్యకర్తల కాఫీ ఖర్చులు చూసుకుంటాళ్లే. మా ఆయనంటే మీకంత లోకుగా ఉందా? నువ్వు ఊరుకో నీలిమా. ఏమైంది? మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారు ఇల్లు ఇదే సార్. సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. వెళ్దూలే బాబు, మేము పెళ్లి కార్డు ఇచ్చొస్తాము. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయగలవా? అలాగే సార్. టైరో कहाँ जा रहे? బాబు, మా అమ్మాయి పెళ్లి పత్రిక ఇవ్వాలి. వాళ్ళు नियुक्त है क्या? చూడు బాబు, మేం వాళ్ళకి వియంకులం అవుతాం. కీర్తి ఉంది కదా, తను మా చిన్న కోడలు. मुझे तेलुगु नहीं आता, हिंदी में बोलो. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఏంటి సార్? మా అమ్మాయి పెళ్లి పత్రిక ఇవ్వాలి. వాళ్ళు మాకు బంధువులు అవుతారు. తనేమో వెళ్ళనివ్వట్లేదు. అతను చెప్పేది మాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, చెప్తాను. इन लोग सार का आदमी है, शादी का कार्ड देने के लिए आए. ठीक है अम्मा, जाइए सर, सर, जाइए अम्मा, लोकल के लिए जाइए. सर. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మరిది గారు మాత్రమే రాజకీయాల్ని హ్యాండిల్ చేయగలరని చెప్పకనే చెప్పారుగా. నీలిమా, ఈ విషయాల్లో నేను తలదూర్చొద్దు అన్నాను కదా. నాన్నా, తను ఫీల్ అయినట్టుంది నాన్నా. నువ్వు వెనకాల వెళ్తావు కదా, ఎల్లో. నేనుండగా మునుస్వామి మనుషులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎనీ టైం అవైలబుల్గా ఉంటాను, సరేనా? అలాగే బాబు. హలో, చెప్పు. ఎంఆర్ఓ వచ్చారా? ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు. క్షణం తీరుకుండదురా నా మనవడికి. పోనీ పెళ్లి చేసేద్దామా? నువ్వాగో. ఎవరు మీరు? మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. కార్డు ఇవ్వడానికని. నేను అధికారంలో ఉండుంటే పెళ్లి పథకం కింద 1 లక్షైనా ఇప్పించటోని. సరేలే బసవా. విశాలాక్షి, ఓ 10,000 పట్టుబట్టలు ఇచ్చి పంపించు వాళ్ళకి. అలాగే అత్తయ్య. కొడుక్క కూతురుకా పెళ్ళి? మేము కీర్తి అత్తమామలం. ఇదిగో, మీరంతా బయలుదేరండి. అలాగే బాబు. మంచిది, రేపు కలుద్దాం. వెళ్ళండి వెళ్ళండి. మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. కార్డు ఇవ్వడానికి వచ్చాం. ఇలా ఇవ్వు. అబ్బాయి ఏం చేస్తాడండి? సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది.
ఓ కోటీశ్వరుడే. అవునండి, మా అమ్మాయి అదృష్టం. విశాలాక్షి 10,000 పట్టు చీరలేమి ఇవ్వక్కర్లేదు. మేమేం ఆశించి రాలేదండి. మా అమ్మాయి పెళ్లికి పిలవడానికి వచ్చాం. నా మనవరాలు కీర్తిని బుట్టలో వేసుకుని అదే మీ కొడుకు హరీషా బరీషా పని పాట లేనోడు పెళ్లి చేసుకున్నాడు. పాపం వాణ్ణి ఇంకా వీళ్లే సాకుతున్నారంటమ్మా. కీర్తి జీతం కూడా సరిపోవడం లేదనుకుంటా వీళ్ళకి. ఏమండి, వెళ్దాంరండి. నీ పేరేంటన్నావు? లక్ష్మి. లక్ష్మి. నీ పేరుకు తగ్గట్టు నీ బిడ్డల్ని మట్టుకు కోటీశ్వర్ల ఇంటికి కోడల్ని చేస్తున్నావు. నో మనవరాల్ని మాత్రం మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు నీ కొడుకు. చూస్తే అర్థం కావట్లేదా అమ్మా? మీరు మా ఇంటికొస్తే ఏం తెస్తారో, మీ ఇంటికొస్తే ఏమిస్తారో అనే రకాలమ్మా వీళ్ళు. వీళ్ళు పిల్లల్ని కన్నది డబ్బున్న వాళ్ల పిల్లల్ని చూసి ఎరవేయడానికేరా. సార్ ఇంకా లేట్ అవుతుందా సార్? హే, ఎవరై నువ్వు? ఆటో డ్రైవర్ని సార్. 5 నిమిషాలని చెప్పి అరగంట సేపు అవుతుంది సార్. బాబు వస్తారులే, నువ్వు వెళ్ళు. నా ఇంటికి ఆటోలో వస్తేనే నా పరువు పోతుంది. అలాంటిది మీ అమ్మాయి పెళ్లికి మేమొస్తే మాకు ప్రాణం పోయినంత పనవుతుంది. పండే. మళ్ళీ రాకండి. రే, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని వెళ్దాం. అలాగే అన్నా, నేను చూసుకుంటాను. వెళ్దామండి. ఏంటి, ఎవరి మీద అరుస్తున్నట్టున్నారు? మన కీర్తిని ఎత్తుకుపోయినోడి అమ్మా నాన్న వచ్చారు నాన్నా. వాళ్ళ పిల్లది పెళ్ళుందంట. మనం వెళ్ళి 4 అక్షింతలు వేసి 4 మెతుకులు తిని 4,000 రూపాయలు చదివిస్తారేమోనని అడుక్కోవడానికొచ్చారు. అసలు వాళ్ళని ఎందుకు రానిచ్చారు నాన్న? ఇదేనా వాళ్ళ పెళ్లి కార్డు? మన పార్టీని, మనల్ని నమ్ముకున్న కార్యకర్తలకి ప్రాణాలు ఇవ్వచ్చు గాని మన పరువు తీసేసిన వాళ్ళని నిమిషం కూడా నిలవనివ్వకూడదు. రాగానే గెంటేయాల్సింది నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.